పరమాత్ముడు సమస్త సృష్టికి మూలకారకుడు. ఈ సమస్త సృష్టిని నిర్మించి తనకు మారు రూపమైన సమస్త జీవరాశుల కోసం ఈ భూమిని సృష్టించాడు. ఈ భూమిపై జీవరాశుల మనుగడ కోసం ఎంతో ప్రేమతో పంచభూతాలను సైతం సృష్టించాడు ఆ పరమాత్ముడు. తనకు ప్రతిరూపంగా మానవుల్ని సృష్టించి ఒక్కరి కోసం అందరై, అందరి కోసం ఒక్కరై సామరస్యంగా కలిసిమెలిసి జీవించాలని ఎంతో ప్రేమతో మహోత్కృష్టమైన మానవ జన్మను మనకిచ్చాడు ఆయన. కాని మనిషి మాత్రం దేవుడిచ్చిన వాటిని వదిలి లేని వాటి కోసం ఆరాటపడసాగాడు. ఆ ఆరాటంలో నుంచి పుట్టిందే స్వార్థం. రాను రాను ఆ స్వార్థానికి భూమి సైతం సరిపోలేకపోయింది. జ్ఞాన మార్గాన్ని వదిలి అజ్ఞాన మార్గంలో ఏదేచ్ఛగా మనుగడ కొనసాగించాడు మానవుడు. ఆ స్వార్థాన్ని అడ్డుకునే శక్తిగా మనుషులను అజ్ఞానం నుంచి జ్ఞాన మార్గం వైపు నడిపించటం కోసం ఆ పరమాత్ముడే గురువుగా జన్మించాడు. ఆ గురువే శ్రీ 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 దత్తాత్రేయుల వారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తత్వాలతో విరాజిల్లే ఈ గురువు 6వ అవతారమే శ్రీ 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 సమర్థ సద్గురు సాయిబాబా. ఆయన జీవితానికి ప్రతిరూపమే ఈ గురువారం. ఈ చిత్రాన్ని సమస్త సాయి భక్తులకు అందజేయాలని నేను చేసిన చిన్న ప్రయత్నమే ఈ చిత్రం. ఈ చిత్రాన్ని సాయి భక్తులందరికీ కానుకగా అందిస్తూ మీ విఘ్న వినాయక. షిరిడీ గ్రామ ప్రజలారా, మన గ్రామ ఇలవేలుపైన ఖండోబా దయ వల్ల ఈ సంవత్సరం కూడా పుష్కలంగా వర్షాలు కురిశాయి. పంటలు బాగా పండాయి. కనుక ప్రతి సంవత్సరంలాగే ఈ మాసంలో ఖండోబా ఉత్సవాలు ఘనంగా జరపాలి అని సంకల్పించాను. మీరందరూ కూడా దానికి సహకరించాలి. అలాగే రామోజీ గారు, ఈసారి ఉత్సవాలు ఘనంగా చేద్దాం. చాలా సంతోషం. అయ్యా, మీరు అనుమతిస్తే ఓ విషయం చెప్పాలనుకున్నాం. నిరభ్యంతరంగా చెప్పండి. మన షిరిడి గ్రామ పొలిమేరులో గల ఒక వేప చెట్టు కింద గత 2 రోజులుగా 8 సంవత్సరాల బాలుడు మౌనంగా ఉంటూ తపోదీక్షలో ఉన్నాడు. మేము ఎంత విచారించినా ఆ బాలుడు పలకటం లేదు. ఆ బాలుడు ఎక్కడి నుంచి వచ్చాడో అతని తల్లిదండ్రులు ఎవరో కూడా అర్థం కావడం లేదు. గ్రామ పెద్దగా మీరు ఈ విషయంలో కలగజేసుకుని ఆ బాలుడిని విచారించవలసిందిగా కోరుతున్నాం. చిత్రంగా ఉందే. 8 సంవత్సరాల బాలుడు ధ్యానముద్రలో ఉండడమా? అదే మాకు అర్థం కావట్లేదండి. సరే, రేపే ఆ బాలుడు గురించి విచారిద్దాం. నమస్కారం. ఏమి ఈ బాలుని దివ్య తేజస్సు! దైవాంశ సంభూతుడిలాగున్నాడు. సామాన్యుడు కాదు. బాబూ, నీ పేరేంటి నాయనా? ఏ ఊరు నుంచి వచ్చావు నాయనా? ఎవరొచ్చారో చూడు బాబు. నీ కోసం స్వయంగా మా గ్రామ పెద్దే వచ్చారు. ఒకసారి కళ్ళు తెరిచి చూడు బాబు. చెప్తే అర్థం కావట్లేదా? నిన్నే బాబు, మాట్లాడు. బాబు, నీ తల్లిదండ్రులు ఎవరో అదేనా చెప్పు నాయనా. అయ్యా, ఈ బాలుడికి మన భాష అర్థం కావట్లేదేమో, మూగా చెవుడు ఉందేమో. బాబు, ఇంట్లోంచి అలిగి పారిపోయి వచ్చావా? నీకేం భయం లేదు, మేమంతా ఉన్నాం కదా. ఏం భయం లేదు, చెప్పు నాయనా. చూశారుగా రామోజీ గారు, ఇదండి వరస. అసలు ఏం చేయాలో మాకు ఏం పాలు పోవట్లేదు. పోనీ నాతో మా ఇంటికి వస్తావా?
ఆ? అక్కడ నీకు ఇష్టమైనవన్నీ బొబ్బట్లు, గారెలు, పాయసం అన్నీ చేయించి పెడతాను. పదనాయ్. అయ్యా, ఎంతసేపు అని బతిమలాడతారు? పదండి వెళదాం. భగవాన్. నమస్కారం రామోజీ గారు. నమస్కారం అండి. ఆహా, ఆశ్చర్యంగా ఉందే. ఇంత చిన్న వయసులో అంత కఠోరమైన దీక్ష ఎలా అలవడింది? షిరిడీలో సాక్షాత్తు ఈశ్వరుడే అవతరించాడా? ఏమో, కాలమే నిర్ణయించాలి. షిరిడీకి ఏదో మహత్తరమైన మేలు జరగబోతోంది అనిపిస్తుంది. ఖండోబాజీ. ఏమండి 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 ఏమిటండి ఉదయం నుంచి ఒకటే పరధ్యానం? భోజనం చేద్దురు రండి. తినబుద్ధి కావడం లేదే. విషయమేంటో చెప్పండి. ఆ బాలుడు తిన్నాడో లేదో? ఏ బాలుడు? కాస్త వివరంగా చెప్పరు? ఊరి పొలిమేరల్లో వేప చెట్టు కింద ఒక 8-9 సంవత్సరాల బాలుడు కొన్ని రోజులు బట్టి నిద్రాహారాలు మాని అలా తపోదీక్షలో ఉన్నాడు. ఆ బాలుడు గురించా? ఈరోజు ఉదయమే పక్కింటి వదినగారు చెప్పారు. ఇంత చిన్న వయసులోనే తపస్సు చేస్తున్నాడంటే వినడానికే వింతగా ఉందండి. అదే నాకు అర్థం కావడం లేదు. కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అతడు సామాన్య బాలుడు కాదు. బాబును చూస్తున్నంతసేపు మనసులో ఏదో చెప్పలేని ప్రశాంతత, అనుభూతి కలుగుతున్నాయి. ఏది ఓ పట్టాన్ని నమ్మని మీరు ఆ బాలుడి విషయంలో ఇలా మాట్లాడుతున్నారంటే నాక్కూడా ఆ బాలుణ్ణి చూడాలని ఉందండి. చూపించరు? తప్పకుండా. నీ తల్లిదండ్రులు ఎవరో చెప్తే నిన్ను వాళ్ళ ఇంటికి చేరుస్తాం. పాప, నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి కనబడక ఎంత తలడిల్లిపోతున్నారో ఏమిటో. చూడు బాబు, మా మనసు కష్టపెట్టకు. ఎంతో ప్రేమతో నీకోసం ఇవి చేసి తీసుకొచ్చాను. నువ్వు తింటే మాకు తృప్తిగా ఉంటుంది. ఇవి తీసుకోనాయనా.